నిజంగా బెంగళూరులో ఉన్న ఈ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయిపోతే జాబ్ వచ్చేస్తుందా? చాలా మంది ఏంటి అంటే ఈ డేటా సైన్స్ సంబంధించి నేను బెంగళూరులో దీనికోసమే వెళ్ళాను అండ్ ఫైనల్లీ ఐ గాట్ ద లిస్ట్ 7654321 ఉన్న వాటిలో బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ దీంట్లో మళ్ళీ మీరు ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ చెప్తా ఉన్నా, నిజంగా ఇలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే కొన్ని దగ్గర ఒక ఇన్స్టిట్యూట్లో ఏమో 4 లక్షల దాకా ఉంది, 3,75,000 దాకా ఉంది, ఇంకొకరేమో 90,000 చెప్తా ఉన్నారు, ఇంకొకరేమో 1 lakh చేంజ్ చెప్తా ఉన్నారు. ఇంకొకరు కాంబినేషన్ అయితే చాలా మంచిగా ఉంది. కొంతమంది పీజీ ప్రొవైడ్ చేస్తున్నారు, కొంతమంది కోర్సు, రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్లస్ రియల్ టైం ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అసలు మనము ఏది ప్లాన్ చేసుకోవాలి, కోర్సు ఏది ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఆలోచించండి. దీనికంటే అంటే బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్, సో టాప్ 7 డేటా సైన్స్ కోచింగ్ సెంటర్స్ ఇన్ బెంగళూరు గురించి మాట్లాడుకునే ముందు అసలు డేటా సైన్స్కి ఫ్యూచర్ ఉందా? ఎస్, డేటా సైన్స్కి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇది మనకు తెలిసిన విషయం ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఇక్కడ ఏంటి అంటే బేసిక్గా నేను కూడా ఏంటి అంటే కంపల్సరీ పీజీ అండ్ డిప్లొమా చేయాలి అండ్ టాప్ యూనివర్సిటీలో చేస్తేనే బాగుంటుందని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. అందుకనే నేను ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుందాము, మొత్తం తిరుగుదాము, మనము తిరిగిన తర్వాత మనం వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది అని చెప్పి ఐ హ్యావ్ గాన్ త్రూ సమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్. అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ నేను తిరిగాను, అక్కడ వాతావరణం అక్కడ ఎలా ఉంది, ఎలా స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ కొన్ని థింగ్స్ కన్సిడర్ చేసి నేను టాప్ 7 అయితే ఇచ్చాను. అయితే ఇక్కడ నిజంగా ఈ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయితే జాబ్ వచ్చేస్తుందంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి డబ్బులు కడితే జాబ్ రాదు, కానీ వాళ్ళు చెప్పినట్టు అసైన్మెంట్స్ ఫినిష్ చేస్తూ ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఆన్ టైంకి ప్రాజెక్టులు చేస్తూ అండ్ అసైన్మెంట్లు చేస్తూ ఉంటే జాబ్ వచ్చేదానికి 100% పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ నేను 2 లక్షలు కట్టినా, 3 లక్షలు కట్టినా, 4 లక్షలు కట్టినా, 5 లక్షలు కట్టినా 100% నిజంగా మీరు అడగొచ్చు మేబీ అంటే తర్వాత నేను ఈ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని చెప్పారు జాయిన్ అయ్యాను అంటే ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఎఫర్ట్ ఎంత ఉంటుందో మీ ఎఫర్ట్ అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ డెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ టాప్ 7ని నేను ఫైనల్ చేయడానికి కొన్ని థింగ్స్ నేను కన్సిడర్ చేశాను. దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ప్లేస్మెంట్స్, ఎన్ని కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి అనేది, అండ్ పర్సనల్ మెంటారింగ్ అండ్ పర్సనల్ కేర్. అంటే ఒక స్టూడెంట్ ఏమైనా డౌట్స్ వచ్చారు వెంటనే క్లియర్ చేయడం, వాళ్ళకి ప్రాక్టీస్ ఉండేలాగా సపోర్ట్ చేయడం అది. అండ్ ఇంకా వచ్చేసి ఏంటి అంటే బ్యాచ్ సైజ్. ఒక బ్యాచ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్, డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ బెంగళూరులో ఉన్నాయి, తీసుకునేదేమో 80,000 నుంచి ₹1,00,000, ₹1,20,000 తీసుకుంటున్నారు, కానీ 70 మంది దాకా వాళ్ళ క్లాస్లో ఉంటున్నారు. అంటే ఒక బ్యాచ్కి 70 లక్షలు. సరే ఫైన్, తీసుకోవడం తప్పేం లేదు ఆ క్వాలిటీ ఇస్తే, బట్ 70 మందిలో ₹1,00,000 కట్టి నువ్వు 70 మందిలో నువ్వు ఏం నేర్చుకుంటావు? నీ పర్సనల్ మెంటరింగ్ ఎలా దొరుకుతుంది? ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇది కన్సిడర్ చేశాను. అండ్ కాస్ట్ కూడా ఇంపార్టెంట్. మరి బీభత్సంగా 3.5 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అంటే కట్టే పరిస్థితి లేదు. కొంతమంది కట్టగలుగుతారేమో, కానీ అందరూ కట్టే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. దాన్ని కూడా నేను బేస్ చేసుకొని నేను ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ క్వాలిటీ ఆఫ్ ఇంటర్న్షిప్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి, దాన్ని కూడా నేను కన్సిడర్లోకి తీసుకున్నాను. అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్మెంట్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎక్కువ కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి. ఎందుకంటే డేటా సైన్స్లో ఎలా ఉంటుందంటే ఎక్కువ కంపెనీస్తో టైఅప్స్ ఉంటేనే కొంత మనకు ప్లేస్మెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. డైరెక్ట్గా మనము జాబ్ పోర్టల్స్ ద్వారా డేటా సైన్స్ జాబ్ తెచ్చుకోవడం అంటే కొంచెం కష్టతరమైన పని. అయితే ఇక టాప్ 7 చూసుకుంటే నెంబర్ 7 XLR డేటా సైన్స్ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ బెంగళూరు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నేను ఆల్రెడీ చేశాను, ఒకవేళ చూడకపోతే మీరు చూడవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి IITB బెంగళూరు నెంబర్ 6 IITB బెంగళూరు. నెంబర్ 5 గ్రేట్ లెర్నింగ్ అండ్ నెంబర్ 4 అప్గ్రేడ్. నెంబర్ 3 సింప్లీ లెర్న్. నెంబర్ 2 IIT బెంగళూరు. అండ్ నెంబర్ 1 వచ్చేసి 360 డిజిట్ TMG. సరే, వాటన్నిటి గురించి ఎన్ని కన్సిడర్ చేశాను అంటున్నారు, బాగానే ఉంది. వై 360 డిజిట్ TMGకి మీరు ఎందుకని నెంబర్ 1 ఇచ్చారు? అసలు ఏమున్నాయి వాళ్ళ దగ్గర అంతలాగా మీరు నెంబర్ 1 ఇవ్వడానికి, లేకపోతే టాప్ ప్లేస్ ఇవ్వడానికి అని చెప్పి మీరు నన్ను డెఫినెట్లీ క్వశ్చన్ చేయొచ్చు. దానికి సంబంధించి ఏమున్నాయి ఏంటి అనేది అంటే ఇక్కడ చూస్తే 3,500 కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి. మనం మాట్లాడుకున్నాం కదా కంపెనీస్ ప్లేస్మెంట్స్ గురించి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో వీళ్ళకి ఇన్ని కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జాబ్ ఇప్పించేదానికి 100% ప్రయత్నం చేస్తారు. అండ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు అవైలబిలిటీలో ఉన్నాయి. మనం ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయంటే ఒకవేళ ఆఫ్లైన్లో ఉన్న కాస్ట్ పెడుతున్నారు, అట్ ది సేమ్ టైం పీపుల్ కూడా 70 దాకా ఉంటున్నారు. సో నేను బ్యాచ్ సైజ్ను కన్సిడర్ చేశాను. ఇక్కడ బ్యాచ్ సైజ్ వచ్చేసి 15 to 20 మెంబర్స్ మాత్రమే ఉన్నారు.
అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే చాలా వరకు ఏంటి అంటే లైవ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి డమ్మీ ప్రాజెక్ట్స్, రిపీటెడ్ ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి డైరెక్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళ చేతిలో ఉన్నాయి. అండ్ దానివల్ల ఏంటి అంటే కొంత రియల్ టైం వర్క్ కూడా మనకి ప్రాజెక్టులు ఇచ్చి వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది. మనకు కూడా రియల్ టైం వర్క్ అనేది ఆ ఎక్స్పీరియన్స్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ డైలీ బేసిస్లో అటెండెన్స్ తీసుకొని అటెండెన్స్ బేసిస్లో ఆన్ టైంకి అసైన్మెంట్ చేసిన వాళ్ళకి 100% జాబ్ ఇప్పించగలుగుతారు. అండ్ ఆల్రెడీ కొన్ని కేసెస్, సినారియోస్ కూడా ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, వెదర్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇంటర్న్షిప్. సో అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కోర్స్ చెప్తారు, కోర్సు తర్వాత లైవ్ ప్రాజెక్ట్స్ చెప్తారు, లైవ్ ప్రాజెక్ట్స్ తర్వాత ఇంటర్న్షిప్. కొంతమంది ఏంటి అంటే కొన్ని లైవ్ ప్రాజెక్ట్స్, డమ్మీ ప్రాజెక్ట్స్ ఇచ్చేసి ఇదే ఇంటర్న్షిప్ అని చెప్పి తూతూ మంత్రంగా చేసే పరిస్థితి అయితే మనం చాలా ఇన్స్టిట్యూట్లో చూస్తూ ఉంటాము. డెఫినెట్లీ అలా జరుగుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నేను ఉన్న వాటిల్లో టాప్ ప్లేస్ని 360 DGTMGకి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నిజంగా ఈ డేటా సైన్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేస్తే 100% జాబ్ వస్తుందంటే ఎస్, 100% జాబ్ వస్తుంది. 100% అంటే 200% మీ సైడ్ నుంచి ఎఫర్ట్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇంకొక వీడియోలో మనము ఫ్రెషర్స్కి డేటా సైన్స్ ఎలా ఉంది, ఫ్రెషర్స్కి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది ఇంకొక వీడియోలో దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.